హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ 31 ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోదీ కార్యక్రమంలో దీదీ అలకా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వేదికపైకి వెళ్ళని పశ్చిమ బెంగాల్ సీఎం అని, సో హౌడా రైల్వే స్టేషన్లో హైడ్రామా, 7వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్లో రావడం జరిగింది. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనము ఈ యొక్క వేదికపై వెళ్ళని పశ్చిమ బెంగాల్ అని చెప్పేసి ఎవరు అలక బూనారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు. కానీ మనకి ఎగ్జామ్లో మనకి ఏం కావాలి అంటే 7వ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం అని చెప్పేసి ఒక చిన్న ఆర్టికల్ ఇక్కడ మీకు సబ్ టాపిక్ కింద రావడం జరిగిందండి. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. మనం ప్రతిసారి చెప్తా ఉన్నాము, ఏదైనా మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు మనకేం కావాలో చదువుకోవాలండి. అంటే పేపర్లో ఉన్నదంతా చదవకూడదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలో చదువుకోవాలి. సో దాంట్లో భాగంగా మనము 7వ వందే భారత్ ట్రైన్ అనేది మోడీ గారు ప్రారంభించారు అనే పాయింట్ నీకు తెలిసి ఉండాలి. సో ఆ ట్రైన్ ఎక్కడ ప్రారంభించారు అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభించారు. అదేవిధంగా ఏ స్టేట్లో ఏ యొక్క స్టేషన్స్కి మధ్య అవి నడుస్తుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇది 7వది అంటున్నాడు కాబట్టి అంటే ప్రీవియస్ ఏవో ఒక 6 ట్రైన్స్ అనేటిని ప్రారంభించడం జరిగింది అనే పాయింట్ కూడా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వందే భారత్ గురించి బిట్టు రావడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉన్న టాపిక్ అనమాట. ఇది ఖచ్చితంగా మనం దీని గురించి తెలుసుకోవాలండి. అంటే లాస్ట్ 6 ఏంటివి, అవి ఎక్కడెక్కడ ప్రారంభించారు అవి కూడా చూద్దాము. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో దీన్ని ప్రారంభించారు అని చెప్పి చెప్తున్నారండి. ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్లో హౌరా టు న్యూ జల్పాయిగురి అని చెప్పేసి ఉంటుందండి. సో ఆ స్టేషన్లో దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు. సో దీంట్లో భాగంగా అసలు మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేవి అసలు ఇవి ఎక్కడ తయారవుతాయి, అసలు ఇవి ట్రైన్ని ప్రీవియస్గా ఏమని పిలిచేవారు చూద్దాం ఒకసారి. ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ అనేవి ట్రైన్ 18 అని చెప్పేసి పిలిచేవాళ్ళు అండి. సో మనకి ప్రీవియస్ దీన్ని వందే భారత్ ట్రైన్ 18 అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇవనేది ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఫస్ట్ 2019లో మోడీ గారు ప్రారంభించడం జరిగింది. 2019లో ఎక్కడ ఢిల్లీ టు వారణాసి, ఫస్ట్ ఢిల్లీ టు వారణాసి అండి. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసరికి మనము ఢిల్లీ టు వైష్ణోదేవి టెంపుల్ అని చెప్పేసి, వైష్ణోదేవి టెంపుల్ అంటే కాట్రా అని చెప్పేసి అంటాము. సో అది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి. జనరల్గా వైష్ణోదేవి టెంపుల్ అనే ఒక టెంపుల్ కూడా బాగా ఫేమస్గా ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ వచ్చేసరికి మనము గాంధీనగర్ టు ముంబై అండి. సో ముంబై అనేది థర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉంటుంది. సో హిమాచల్ ప్రదేశ్లో కూడా అందౌరి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అందౌరి అని చెప్పేసి ఆ ప్లేస్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఏదైతే మనకి చెన్నై టు మైసూర్ అండి, మైసూర్ అని చెప్పాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి ఇన్ జనరల్గా మనకి ఏదైతే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారండి. జస్ట్ అనౌన్స్మెంటే జరిగింది. 6వది ఇస్తాము అని చెప్పేసి అన్నారు. జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది, అఫీషియల్గా అవ్వలేదు. 6వ వందే భారత్ ట్రైన్ అనేది మాత్రం బిలాస్పూర్ టు మనకి నాగపూర్ మహారాష్ట్ర అండి. సో బిలాస్పూర్ వచ్చేసరికి మనకి ఛత్తీస్గఢ్లో ఉంటుంది. సో అదేవిధంగా మనకి బిలాస్పూర్ టు నాగపూర్ అని చెప్పేసి మహారాష్ట్ర, ఇది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ అండి, ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో అండి. నెక్స్ట్ 7th వచ్చేసరికి మనకి ఇక్కడేనండి హౌరా టు మనకి ఇక్కడ చూసినట్లయితే హౌరా టు జల్పాయిగుడి అని చెప్పేసి జల్పాయిగుడి అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది అనేది 7వదిగా రావడం జరిగింది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఈ 6 గురించి తెలుసుకోవాలి. రీసెంట్గా 7వది వచ్చింది, దాని గురించి కూడా తెలుసుకోవాలండి. ఇవి మనకి వందే భారత్ ట్రైన్స్ ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేసినవి. అదేవిధంగా వీటి యొక్క స్పీడ్ ఎంత అంటే మనము 180 km/h అని చెప్పేసి చెప్పుకోవాలి. 180 km/h అని చెప్పేసి వీటిని మనము సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పి కూడా చెప్తామండి. అదే మనము సెమీ హై స్పీడ్
ట్రైన్స్ అని చెప్పి చెప్పాలి. లాస్ట్ టైం మనకి తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే ఈ క్రింది వాటిలో ఏవి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అనేవి ఎక్కడ తయారవుతున్నాయి అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ బిట్ ఒకటి అడగడం జరిగిందండి వందే భారత్ ట్రైన్స్ గురించి. సో వీటి యొక్క స్పీడ్ వచ్చేసి 180 km/h అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం ఏంటంటే రాబోయే ఒక 3 yearsలో మేము మొత్తం 400 వందే భారత్ ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పారండి. 400 వందే భారత్ ట్రైన్స్ చేస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు అయితే మాత్రం 7 అయినాయి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు 7 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 180 km అని చెప్పేసి గుర్తుంది. దీనికే ట్రైన్ 18 అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో మనం అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా నిన్న మోదీ గారి యొక్క మదర్ గారు ఎవరైతే చనిపోయారో హీరాబెన్, ఆమె చనిపోయే 2 పాయింట్ ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది. ఆమె పేరు ఏంటి అని ఎగ్జామ్లో అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆమె పేరు వచ్చేసరికి హీరాబెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీంతో పాటుగా ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ అని చెప్పేసి భారత్ గౌరవ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము భారత్ గౌరవ్ అని చెప్పేసి ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ ఇండియా అని చెప్పేసి చెప్పాలండి. ఏదైతే మనకి కోయంబత్తూర్ నుంచి మనకి షిరిడి వరకు వేయడం జరిగిందండి. సో ఇదేంటి ఓన్లీ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు, అంటే ప్రైవేట్ వ్యక్తులు దీన్ని నడుపుతారు అని చెప్పేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ట్రైన్ నడుస్తుందని చెప్పేసి ఏవైతే మనకి హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, అంటే దర్శనీయ స్థలాలు కానివ్వండి, పుణ్యక్షేత్రాలు కానివ్వండి, ఒక తీర్థయాత్రలాగా ఈ యొక్క ట్రైన్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది ఒక 4-5 months క్రితం. భారత్ గౌరవ్ అనే ట్రైన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో ఇది ప్రైవేట్ ఆపరేటర్లు చేస్తారని చెప్పేసి భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ట్రైన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడంటే కోయంబత్తూర్ టు మనము షిరిడి అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే మనకి కల్చరల్ హెరిటేజ్ సైట్స్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి, వీటన్నిటిని ఒక ట్రిప్ లాగా దీన్ని మనం ట్రిప్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారండి. సో మొత్తం దీంట్లో దగ్గరగా 20 కోచెస్ ఉంటాయండి, 20 కోచెస్ ఉంటాయి ఈ ట్రైన్లో. దగ్గరగా 1000 మంది దాకా దీన్ని ఒకేసారి ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారండి. సో 1092 మంది దగ్గరగా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ ట్రైన్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సాంకేతికతో సత్వర న్యాయం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. మనకి ఏదైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారో DY చంద్రచూడ్ గారు నిన్న మనకి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించడం జరిగిందండి. అది ఎక్కడ ప్రారంభించారు అన్నది మనకి రేపు బిట్ అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ ఏ ప్లేస్, అంటే విజయవాడలోనా గుంటూరులోనా ఎక్కడ ఏ ప్లేస్లో దీన్ని ప్రారంభించారు అని చెప్పేసి అడగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. అసలు అవేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్లయితే న్యాయ వ్యవస్థలోకి ఏదైతే మనకి ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ఎక్కడ ప్రారంభించారంటే మనకి గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా వద్ద అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాజా అనే ఒక గ్రామం ఉంటుంది, ఒక గ్రామ పంచాయతీ. సో అక్కడ ఈ యొక్క ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఏదైతే మనకి ఈ యొక్క హైకోర్టులో డిజిటలైజేషన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారండి. అంటే హైకోర్టుకు వచ్చేటువంటి ఏవైతే ఈ ఫైల్స్ ఉంటాయో ఈ ఫైల్స్ అన్ని ఫిజికల్గా కాకుండా త్రూ ఆన్లైన్ ద్వారా, అంటే మీ సేవలతో కనెక్ట్ అవుతూ ఇవి చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కొంత హైకోర్టు డిజిటలైజేషన్ కేంద్రాన్ని, అదేవిధంగా ఆన్లైన్ సర్టిఫైడ్ కాపీలని, ఇలాంటి ఒక మొబైల్ అప్లికేషన్ కూడా ఇతను లాంచ్ చేశాడని చెప్పేసి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అదేవిధంగా ఈ యొక్క ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే మనకి సి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి ప్రవీణ్ కుమార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మనకి ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి అధ్యక్షులు, అంటే ప్రెసిడెంట్గా ఉంటాడు అనే చెప్పేసి పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఇది ఎక్కడ ఓపెన్ చేశారంటే గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజా అనే ప్లేస్లో ఓపెన్ చేశారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో దీంట్లో పాటుగా మనము న్యూట్రల్ సెటేషన్ విధానం అని కూడా ఈయన ప్రారంభించారని చెప్పి చెప్తున్నారండి. అసలు ఏంటి యొక్క న్యూట్రల్ సెటేషన్ విధానము అంటే మనము ఏదైతే యువ న్యాయవాదులు కానివ్వండి, అలాంటి వాళ్ళు న్యాయ విద్యార్థులు కానివ్వండి ఖర్చు లేకుండా తీర్పులను చదువుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే మనం ఆన్లైన్లో ఒక యాప్ లాగా ఉంటుందండి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనము త్రూ బుక్స్ కానీ ఇలాంటి వాటి ద్వారా కాకుండా దీని ద్వారా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో అంతా డిజిటలీకరిస్తున్నారు అనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అంటే న్యాయాన్నే ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో దీనివల్ల సాంకేతికతను, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, కొత్త ఇన్నోవేషన్స్ కూడా మనము న్యాయ సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ ఇక్కడ డిస్కస్
చేసుకోవడం జరిగింది. ఇన్ సింపుల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవడం ఏంటంటే ఏదైతే మనకి ఏపీ జ్యుడిషియల్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎక్కడ స్థాపించింది అని అడుగుతాడు. మనం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజా అనే ప్లేస్లో స్థాపించారని చెప్పేసి గుర్తుంచుకోండి. దాని ప్రెసిడెంట్ ఎవరు అంటే సి ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 2 నెలల్లో కొత్త పారిశ్రామిక విధానం అని చెప్పేసి మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అని చెప్పేసి చిన్న మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో జనరల్గా మనం ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి దీని నుంచి ఒక 2 బిట్స్ మనం పికప్ చేసుకోవచ్చు అండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. జనరల్గా 2 నెలల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెడతామని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. సో ఏదైతే శుక్రవారం సాయంత్రం విశాఖ గవర్నర్ బంగ్లాలో విలేకరులతో ఆయన మాట్లాడారు అని చెప్పేసి ఏదో జగన్ ముందు చూపుతో చేస్తున్నాడని చెప్పి సోరాలకు ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ మనకు కాదులే కానీ మంచి పాయింట్ ఒకటి ఉందండి. దీంట్లో చూస్తే మనం వెరీ ఇంపార్టెంట్, రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయాలండి. ఇవే మనము మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఇదేనండి. గన్ షాట్గా మనం ఎగ్జామ్లో ఏ విధంగా ఓవరాల్గా మనకి రియల్ టైంలో ఎగ్జామ్లో ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ కూడా కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కరెంట్ అఫైర్స్ వేరుగా ఉంటాయి, ఇన్ జనరల్గా చదువుకునే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయండి. ఇన్ జనరల్గా మనకు ఉపయోగం లేదండి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం జగనన్న బడుగు వికాసము వెరీ ఇంపార్టెంట్. జగనన్న బడుగు వికాస కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి చెప్తాడండి. సో రేపు జగనన్న బడుగు వికాస కార్యక్రమం దేనికి సంబంధించింది అని చెప్పేసి మనల్ని పైన స్టేట్మెంట్ ఇచ్చి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడండి. అంటే ఇది మహిళల కోసమా, లేకపోతే వెనకబడిన తరగతుల వాళ్ళ కోసమా, లేకపోతే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం కోసమా, లేకపోతేనేమో ఈ డ్వాక్రా మహిళల కోసమా అని అడుగుతాడండి. వెరీ ఇంపార్టెంట్. ఎస్సీ ఎస్టీ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో అంటే పారిశ్రామికవేత్తలు ఉద్దేశించి జగనన్న బడుగు వికాసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. అంటే ఎస్సీ ఎస్టీ వ్యక్తులు కూడా బిజినెస్ స్ట్రీమ్లోకి తీసుకొని రావాలి, వ్యాపారంలోకి తీసుకురావాలి, వాళ్ళకి దన్నుగా నుంచోవాలనే ఉద్దేశంతో మనకి జగనన్న బడుగు వికాసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి గంజాయి సాగుని నిర్మూలించాలని చెప్పేసి పెట్టారు. అదేవిధంగా ఈ ఆఫీస్ అని చెప్పేసి రాబోతుందంటే రేపు 2023 జనవరి 1 నుంచి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ మనము ఏపీ యొక్క న్యూస్లో చదువుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా మనకి ఇక్కడ భోగాపురం విమానాశ్రయం అని చెప్పేసి వచ్చింది. అసలు ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం ఎక్కడ ఉంటుందని చెప్పేసి కూడా మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మనకి భోగాపురం శంకుస్థాపన జనవరిలో చేస్తామని చెప్పారు. అదేవిధంగా గతంలో రాష్ట్ర తలసరి ఆదాయం, ఒక్కొక్క తలసరి ఆదాయము 1.25 లక్షలు అంటే 1,25,000 ఉంటే ప్రస్తుతం ఎంత ఉంది అంటే 1,75,000 ఉంది మన తలసరి ఆదాయము. వెరీ ఇంపార్టెంట్. సో నేను మొత్తం ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఈ 3.5 ఏళ్లలో దగ్గరగా 73,000 కోట్ల పెట్టుబడులతో 21 మెగా పార్కులను వచ్చాయని చెప్పేసి దీనివేళ 60,000 మందికి ఉపాధి వచ్చిందని చెప్పేసి నేను 4వ పాయింట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా చదువుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది ఏ పుస్తకాల్లో ముద్రించడండి, ఏ పుస్తకాల్లో మనం మార్కెట్లో దొరికే పుస్తకాల్లో ఇవన్నీ దొరకవండి. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకసారి చూద్దాం. జగనన్న బడుగు వికాస కార్యక్రమం చేపట్టారు. ఎవరి కోసం అని అడుగుతారు? ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఉందంటే 1,75,000 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క భోగాపురం విమానాశ్రయం ఎక్కడ ఉందంటే మనకి విజయనగరం డిస్టిక్లో ఉందని చెప్పాలి. దగ్గరగా విశాఖపట్నానికి 40 కిలోమీటర్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ 3.5 ఏళ్లలో మొత్తము ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతుండడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. 73,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పాం. దీనివల్ల 21 మెగా పరిశ్రమల్ని మేము స్థాపించామని చెప్పేసి దీనివల్ల 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా నిన్నటి వీడియోలో మనము జగనన్న నవరత్నాలు సంక్షేమ కార్యక్రమంలో మనము ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఏంటి అని చెప్పేసి చదువుకోవాలని వైట్ రేషన్ కార్డులు ఎంతమంది ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా పెన్షన్స్ ఇప్పటివరకు ఎంత మందికి ఇస్తున్నారు అని చెప్పేసి డిస్కస్ చేసుకొని మొన్నటి వీడియోలో మనము ఈ యొక్క పెట్టుబడులు ఎక్కడైతే మనము ఇక్కడ శంకుస్థాపన చేశాడు, కొన్ని ఏవైతే మెగా పరిశ్రమల్ని ఎక్కడెక్కడ స్థాపించారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. మనకి రాజమండ్రి దగ్గర అస్సాగో అనే ఒక ఏదైతే కంపెనీ ఉంటుందో అక్కడ మనకి ఇథనాల్ పవర్ ప్లాంట్ని లాంచ్ అయిపోతున్నాము అని చెప్పేసి వార్తల్లో చదువుకోవడం జరిగింది. జపాన్కి సంబంధించి అనకాపల్లిలో టైర్లకు సంబంధించి ఈ టైర్స్ ఫ్యాక్టరీస్ ఒకటి పెడుతున్నామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవి మనం ఏపీ స్టేట్ గవర్నమెంట్ చదువుకోవాల్సిన కరెంట్ ఈవెంట్స్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆంగ్ సాన్ సూకీకి మరో 7 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఈమె ప్రతిసారి మనకి ఈ
ఈ 4-5 నెలల్లో వార్తల్లో ప్రధానంగా నిలిచిందండి. సో హిందూ పేపర్లో కానివ్వండి, మనకి ప్రధాన దినపత్రికల్లో ఈమె గురించి బాగా ఆర్టికల్ రావడం జరిగింది. సో అక్కడ సైనిక పాలన కూడా జరుగుతుందని, అక్కడ జుటాల పరిపాలన జరుగుతుందని చెప్పేసి మిలిటరీ జుటా పాలనలో ఈమెకి లేనిపోయిన కేసులన్నీ పెట్టేస్తాం, ఈమెని జైలు శిక్షలు విధిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు దగ్గరగా 33 ఏళ్ళు ఈమె జైలు శిక్ష అనుభవించాల్సి ఉందని చెప్పేసి జనరల్గా చెప్తా ఉన్నారండి. సో అక్కడ ఈమె గురించి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో ఈమె అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి మనకి మిలిటరీ జుటా పరిపాలన సాగుతూ ఉంది. సో ఈమె గృహ నిర్బంధాన్ని చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ జైల్లోనే ఉందని 33 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి ఉందని చెప్పేసి రకరకాల కేసులు ఏమైనా పెట్టారని చెప్పేసి జనరల్గా జరుగుతూ ఉందండి. అయితే 2021 ఫిబ్రవరిలో ఈమె ప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ మిలిటరీ జుటా పరిపాలన వచ్చింది. సో ఓవరాల్గా ఈమె రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి పాసిబిలిటీ, అడగడానికి క్వశ్చన్ ఏంటి అంటే ఆంగ్ సాన్ సూకీ అనేది ఏ కంట్రీకి సంబంధించిన ఆమె అని అడుగుతాడండి. సో మనము మయన్మార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈమెకి నోబెల్ పీస్ అవార్డు ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చిందని కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో మీకు పీస్లో 1991లో నోబెల్ అవార్డు వచ్చింది, నోబెల్ పీస్ అవార్డు వచ్చింది అని చెప్పేసి కూడా పీస్ అవార్డు వచ్చింది కూడా మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అక్కడ ఎవరి పరిపాలన సాగుతుందంటే మిలిటరీ జుటా అని చెప్పేసి జుటా పరిపాలన సాగుతుందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. జస్ట్ ఈమె కంట్రీ గుర్తుంచుకొని మయన్మార్ వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 2022 దాతల జాబితాలో అగ్రస్థానంలో బిల్ గేట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే మనకి ద క్రానికల్ ఆఫ్ ఫిలాంథ్రఫీ అనే లిస్ట్లో మనకి 2022కు సంబంధించి మనకి విరాళాలు ఇచ్చే వ్యక్తులు అండి, అంటే దాతృత్వం అని చెప్పేసి అంటాము. అంటే లైక్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ విరాళాలు ఇస్తూ ఉంటాయండి. అంటే దేశ సంక్షేమం కోసం, ప్రపంచ సంక్షేమం కోసం, లైక్ కొన్ని పనుల కోసం, ఒక మంచి పనుల కోసం విరాళంగా ఇస్తూ ఉంటారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేస్లో మనకి మైక్రోసాఫ్ట్ ఏదైతే ఉన్నారో మనకి ఫౌండర్గా ఉన్నటువంటి బిల్ గేట్స్ ఉన్నారో ఆయన ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పేసి ప్రధానంగా ఈరోజు మనకి న్యూస్ రావడం జరిగింది. నేనేంటో ఒకసారి చూద్దాము. ఇది చూస్తే మనకి సేవా కార్యక్రమాలకు 2022లో అత్యధిక మొత్తంలో విరాళాలు అందించిన మొదటి 10 మంది వ్యక్తుల్లో లేదా సంస్థల్లో బిల్ గేట్స్ అనేవాళ్ళు మొదటి స్థానంలో నిలిచారు అని చెప్పి చెప్తున్నాను. ద క్రానికల్ ఆఫ్ ద ఫిలాంథ్రఫీ విడుదల చేసిన జాబితా ప్రకారం మొత్తం విరాళాల్లో $9.3 బిలియన్ అండి. ఇందులో బిల్ గేట్స్ గారే 50% అంటే $5 బిలియన్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా సెకండ్, థర్డ్ ప్లేసుల్లో మనకి ఏదైతే అమెజాన్ వ్యవస్థాపకుడు ఉన్నారో జెఫ్ బెజోస్, వాళ్ళ యొక్క మదరు, వాళ్ళ యొక్క ఫాదర్ అనేవాళ్ళు సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి. సో అదేవిధంగా వాళ్ళైతే జాకీ జోసెఫ్ అని చెప్పేసి, మైక్ జోసెఫ్ అని చెప్పేసి వాళ్ళు థర్డ్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి. ఆ నెక్స్ట్ మనకి వారెన్ బఫెట్ అనే వ్యక్తి తర్వాత స్థానంలో ఉన్నారని చెప్తా ఉన్నారండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఎవరు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వీళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకైనా మంచిది. సో మనకి జాకీ జోసెఫ్ అని చెప్పేసి, మనకి మైక్ బెజోస్ అని చెప్పేసి ఉన్నారు. ఏదైతే అమెజాన్ వ్యవస్థాపకులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫాదర్, మదర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ యొక్క అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అనమాట. సో ఆ తర్వాత స్థానంలో మనకి వారెన్ బఫెట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారని గుర్తుంచుకోవాలి. అదే మన ఇండియా స్టాండ్కి వచ్చేసరికి మన ఇండియా నుంచి అంటే 2022 మన ఇండియాలో అయితే మాత్రం శివనాడార్ అని చెప్పేసి హెచ్సిఎల్ కంపెనీ ఉంటుందండి, దానికి సంబంధించిన అధినేత. సో అదేవిధంగా మనకి అజీం ప్రేమ్జీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. మనకి అజీం ప్రేమ్జీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. సో అజీం ప్రేమ్జీ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన వచ్చారండి. మనకి విప్రోకి సంబంధించిన వ్యక్తి ఇతను విప్రో. నెక్స్ట్ వచ్చేసరికి ముఖేష్ అంబానీ అండి. సో అదేవిధంగా అంటే ముఖేష్ అంబానీ అనే వ్యక్తి. ఈ ముగ్గురు మాత్రం మన ఇండియా నుంచి ఫిలాంథ్రఫీ అండి, అంటే ఎక్కువ దాతృత్వం చేసేవాళ్ళు, అంటే ప్రజల సేవ కోసం డబ్బులు విరాళంగా ఇచ్చిన వాళ్ళు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి శివనాడార్ అని చెప్పేసి హెచ్సిఎల్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా అజీం ప్రేమ్జీ విప్రో ఫౌండర్ అని చెప్పి చెప్తాము. అదేవిధంగా ముఖేష్ అంబానీ అండి రిలయన్స్, వీళ్ళు ముగ్గురని టాప్ 3లో ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మైక్రోసాఫ్ట్ అధినేత జెఫ్ బెజోస్ యొక్క ఫాదర్, మదరు జాకీ బెజోస్ అండ్ మైక్ బెజోస్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి వారెన్ బఫెట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2022కి సంబంధించిందండి, 2022కి సంబంధించి. సో 2021 అంటే మారిపోతుంది, 2022కి సంబంధించి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐ ఉత్కర్ష్ 2.0 ఆవిష్కరణ అని చెప్పి చెప్తున్నారండి. సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉత్కర్ష్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. సో ఈ యాప్ ఎందుకు ఏంటి అంటే మనకి ఒక వెర్షన్ అండి, ఇది ఒక యాప్ అని కూడా ఒక వెర్షన్ అని చెప్పేసి అన్నారు. ఈ వెర్షన్ ప్రకారము 2023-25 అండి, అంటే 2023-25 సంవత్సరాలకు గాను పాటించే ఏదైతే మనకి ప్రణాళిక, కొంత ప్లానింగ్ ఉంటుందో ఈ ప్లానింగ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నారండి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి లక్ష్యాలను అవలంబించాలి, ఎటువంటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆర్బీఐ ఎటువంటి
కొన్ని స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పేసి వాటికంటే ఒక విజన్ ఉంటుందండి. ఈ విజన్ మొత్తాన్ని మనకి ఉత్కర్ష్ 2.0లో ఆవిష్కరింపబోతున్నారు అని చెప్పేసి అంటున్నారండి. ఈ ఉత్కర్ష్లో మనకి ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక సాఫ్ట్వేర్ని మేము ఉపయోగించి మా ప్రణాళిక ఉంటుంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2019-22 నుంచి అంటే 2019-2022 మధ్య కాలంలో ఫస్ట్ ఉత్కర్ష్ వెర్షన్ తీసుకురావడం జరిగిందండి. సో దీన్ని అమలు చేస్తామన్నారు. సో తొలి ఉత్కర్షను అమలు చేస్తే 2019 నుంచి 2022 వరకు. సో నెక్స్ట్ ఇయర్ 2023 నుంచి 25 వరకు ఉత్కర్ష్ 2 అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇది ఇంకొకసారి చూసినట్లయితే ఏదైతే మనకి ఆర్బీఐ ఏదైతే మనకి శుక్రవారం ఆవిష్కరించారు, నిర్దిష్ట మైలురాళ్లను సాధించేందుకు విధుల నిర్వహణలో ఆర్బీఐ అత్యుత్తమ పనితీరును కనబరిచేందుకు పాటించవలసిన విధి విధానాలు ఇది మార్గదర్శకంగా ఉండనుంది. దీంట్లో డేటా విశ్లేషణకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ను మరింత విస్తృతంగా వినియోగించుకోనున్నారు. అదేవిధంగా 2023-25 మధ్యకాలంలో ఆర్బీఐ ఎటువంటి ప్రాధాన్యత అంశాలు అని చేపట్టవలసిన కార్యక్రమాలు, సాధించవలసిన ఫలితాలు మొదలైనవి దీంట్లో ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నానండి. అదే మనం ఎంత డిస్కస్ చేసుకున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది, దానికంటే ఒక విజన్ డాక్యుమెంటరీ ఉంటుందండి. కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది, అవి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని మొత్తము దీంట్లో పొందుపరుస్తున్నారు ఈ సాఫ్ట్వేర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్ష అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. మనకి దక్ష అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. ఒక దక్ష పోర్టల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఏవైతే మనకి బ్యాంక్స్ కానివ్వండి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటివి థర్డ్ పార్టీ యాప్స్ కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేయాలంటే ఈ దక్ష పోర్టల్లో చేస్తే మేము సాల్వ్ చేస్తామని చెప్పేసి ఈ దక్ష అని చెప్పేసి తీసుకొచ్చారు. రీసెంట్గా ఉత్కర్ష్ 2.0 అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఈ రెండు కూడా ఆర్బీఐ ఇనిషియేటివ్స్ అని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో దీంట్లో భాగంగా మనకి చిన్న పొదుపు పథకాలు బూస్ట్ అని చెప్పారండి. సో ఏదైతే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటామో, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ యొక్క వడ్డీ రేట్లని ప్రతి 3 నెలలకు ఒకసారి అండి, ప్రతి క్వార్టర్లో ఒకసారి డిక్రీజ్ చేయడం కానీ ఇంక్రీజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారనమాట. సో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం గుర్తుంచుకోవాల్సింది, చాలా ఎగ్జామ్లు అడుగున్నారు, ఎకానమీ పార్ట్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఏదైతే స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఉంటాయో ఈ స్కీమ్స్ని ఎన్ని నెలలకు లేదా ఎన్ని త్రైమాసికాలకు ఒకసారి వీటిని మాడిఫై చేస్తూ ఉంటారని చెప్తారండి. ప్రతి 3 నెలలకు ఒకసారి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రతి క్వార్టర్కి ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి వీటిని చేస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు గాను వడ్డీ రేట్లు కొన్ని సవరించాము అని చెప్పేసి మనకి ఎగ్జామ్ రావడంలో జరిగింది. సో మనకి వెరీ నియర్గా రేపు మనకి మార్చి దాకా అంటే ఖచ్చితంగా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉండొచ్చు. సో ఇవి ఒకసారి చూసినట్లయితే మనకి ఏదైతే సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, కిసాన్ వికాస్ పత్రాస్ కానివ్వండి, అదేవిధంగా మనకి రికరింగ్ డిపాజిట్స్ కానివ్వండి, అది సేవింగ్ అకౌంట్స్ కానివ్వండి, అంటే పోస్టల్ డిపాజిట్లో మనకి సేవింగ్ అకౌంట్స్ అని 5 ఏళ్ళకి ఒకసారి రికరింగ్ డిపాజిట్స్ అని చెప్పేసి అదే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అలా ఉంటాయండి. అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కానివ్వండి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటాం. అదేవిధంగా పీపీఎఫ్ అండి, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి అంటాము. వీటన్నిటికీ ప్రజెంట్ ఈ 2 రేట్లు ఉన్నాయి, అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా ఉన్నాయండి. సో ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో సుకన్య సమృద్ధి యోజన వెరీ ఇంపార్టెంట్, 7.6%గా ఉందండి. అదేవిధంగా కిసాన్ వికాస్ పత్రాస్ 7.2%గా ఉంది. సో ఈ ఫిగర్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది, అంటే కొత్తవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే అదేవిధంగా నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 7%గా ఉంది, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.1గా ఉంది, అదేవిధంగా సేవింగ్ అకౌంట్ మీద 4%గా ఉందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సుకన్య సమృద్ధి అకౌంట్ యోజన అని చెప్పేసి మనందరికి ఐడియా ఉంటుందండి. దీన్నే మనము సుకన్య సమృద్ధి అకౌంట్ యోజన అంటే పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలో ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఎస్పెషల్లీ ఆడపిల్లలకు సంబంధించి అంటే 10 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం ఈ అకౌంట్ తీయాలి. అయితే మినిమం అమౌంట్ 250 రూపీస్ అండి పర్ ఇయర్, మ్యాక్సిమం పర్ ఇయర్ మ్యాక్సిమం అయితే 1,50,000 రూపాయలు పర్ ఇయర్ మనం ఒక అకౌంట్లో డిపాజిట్ చేస్తే దాని మీద ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి 7.6గా ఉంది. వెరీ ఇంపార్టెంట్, 7.6గా ఉందండి, 7.6గా ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం బాగా గుర్తుంచుకోవాలి. సుకన్య సమృద్ధి అకౌంట్ యోజన మినిమం 250 రూపీస్ పర్ ఇయర్, మ్యాక్సిమం 1,50,000 రూపాయలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దాని మీద ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.6. ఇవేంటంటే ప్రతి 3 నెలలు ఒకసారి మారిపోతూ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అంటే మనము ఈ 3 నెలలు ఎవరైనా అకౌంట్లో తీస్తే ఉన్నంతకాలము అంటే ఈ యొక్క మెచ్యూరిటీ అయ్యేంత వరకు అండి. సో మెచ్యూరిటీ అయ్యేంత వరకు 7.6
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి కిసాన్ వికాస్ పత్రాస్ అని చెప్పేసి ఉంటాయి. ఇవి కూడా స్మాల్ సేవింగ్ స్కీమ్ సంబంధించింది. సో మినిమం అనేది దీంట్లో 1000 రూపీస్గా ఉంటుంది, మ్యాక్సిమం అనేది అన్లిమిటెడ్ అండి. సో మల్టిపుల్స్ ఆఫ్ ఎంతైనా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో ఇది వచ్చేసరి అంతకుముందు 123 మంత్స్ ఉండేది దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్, అమౌంట్ డబుల్ అవడానికి. ఇప్పుడు అనేది 120 మంత్స్గా ఉందండి. సో ఇన్ జనరల్గా మీకు ఇవన్నీ ఎకానమీలో వస్తాయండి దీనికి సంబంధించి. సో కిసాన్ వికాస్ పత్రాస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చిన్న మొత్తాలు పొదుపు అని చెప్పేసి అంటాం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు చేంజ్ చేశారు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఎంత చదువుకోండి సరిపోతుంది. అదేవిధంగా మీకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద 7.1 ఉంటుంది. ఇలాంటివి గుర్తుంచుకోండి. సేవింగ్ డిపాజిట్స్ అండి 4%గా ఉంది. మన బ్యాంకుల్లో కూడా సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో దానికి కూడా మనకి ప్రజెంట్ 4%కి ఇవ్వడం జరుగుతుందండి. ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. కరెంట్ అకౌంట్ మీద ఎటువంటి రేట్ ఇంట్రెస్ట్ రాదు, సేవింగ్ అకౌంట్ మీదే 4% వస్తుందని గుర్తుంచుకొని సరిపోతుంది. అది కూడా దానికి కొన్ని లెక్కలు ఉంటాయండి, డైలీ క్యాలిక్యులేషన్స్ అని చెప్పేసి ఉంటాయండి. దాని మీద మనకి 4% ఇస్తూ ఉంటారు. అంటే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ను బట్టి 4% ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇది వచ్చేసరికి మనకి హంపి అదర్హో అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి. ఏదైతే ప్రపంచ బ్లిడ్జ్లో ఈమెకి రజత పతాకం వచ్చిందని చెప్పి చెప్తున్నారండి. మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ప్రపంచ టోర్నీలో ఏదైతే మనకి భారత గ్రాండ్ మాస్టర్ కంటే ఈ ప్రపంచ బ్లిడ్జ్ మహిళల ఛాంపియన్ ట్రోఫీలో ఎవరు రజతంకి విన్ అయ్యారు అని చెప్పేసి అడుగుతారు. మనము హంపి అని చెప్పేసి కోనేరు హంపి అని చెప్పేసి చెప్పాలండి. సో ఈ యొక్క వేడుకల్లో ఈ యొక్క ఏదైతే మనకి స్పోర్ట్స్ ఈవెంట్ ఉంటాయో దీంట్లో మనము జాంగ్ ఈపై రజతం నెగ్గింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో 1 పాయింట్తో స్వర్ణం మిస్ అయిందని చెప్పేసి, ఏదైతే అసుబా యోవా కజకిస్తాన్కి సంబంధించిన ఆమె గోల్డ్ విన్ అయిందని చెప్పేసి, దీంట్లో మన ఇండియా నుంచి ఈమె రజతం గెలుచుకుందని చెప్పేసి చదువుకుంటే సరిపోతుంది. అయితే మన ఇండియా నుంచి ఈ యొక్క ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్గా ఈమె రెండో వ్యక్తి అని చెప్పేసి, అంతకుముందు మనకి విశ్వనాథన్ ఆనంద్ గారు అని చెప్పేసి 2017లో ఫస్ట్ అయితే మాత్రం 2017లో మనకి విశ్వనాథన్ ఆనంద్ అని చెప్పేసి ఉన్నారండి. సో ఆయన కాంస్యం అనేది సాధించాడు అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. ఆయన కాంస్యం సాధించాడు. ఆ తర్వాత ఈమె మహిళా ఛాంపియన్షిప్లో రజతం విన్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం వచ్చేసరికి కజకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి అసుబా యోవా అని చెప్పేసి ఆమె మనకి గోల్డ్ విన్ అవటం అని పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రపంచ బ్లిడ్జ్ మహిళా ఛాంపియన్షిప్ ఇది ఏ స్పోర్ట్స్ అంటే చెస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విధుల్లో ఉన్నప్పుడు 1000 చేతిలో ఉంచుకోవచ్చు అని చెప్పేసి ప్రధానంగా ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కొన్ని బిట్స్ మనము ఎగ్జామ్లో రావేమో అని చెప్పి సిల్లీగా తీసుకుంటూ ఉంటామండి. సో అలాంటికి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ ఈవెంట్ ఇదేంటంటే, ఎవరైతే మనకి విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉంటారండి. అలాంటి ఉద్యోగులు అనేవాళ్ళు అంటే లైక్ ట్రెజరీ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు కానివ్వండి, ఇలాంటివి కొంత ఎక్కువగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఆఫీసెస్లో అంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు లైక్ మనకి అదేవిధంగా మనకి సిబిఐ కానీ సిఐడి కానీ ఇలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ యొక్క విధి నిర్వహణలో వాళ్ళ దగ్గర ఎప్పుడు పాకెట్లో అండి అంటే జేబుల్లో 1000 రూపాయలు, అంతకుముందు 500 కంటే ఎక్కువ ఉండకూడదండి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాంటి వ్యక్తులు 500 కంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే కొంచెం ఇబ్బందిమైన పరిస్థితి ఉండకూడదని చెప్పేసి రూల్ ఉంది. ఇప్పుడు ఆ 500 కాస్త ఒక 500 పెంచారండి. అంటే 1000 రూపాయల వరకు వాళ్ళు ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. అదేందో చూద్దాం. సో విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతిలో ఉంచుకునే మొత్తాన్ని ప్రభుత్వం 1000కి పెంచింది. గతంలో ఇది 500గా ఉండేది అని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు 1000కి పెంచింది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మనము ఏదైతే మనకి సీఎం పేషీలో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల దగ్గర 500 కంటే ఎక్కువ ఉండకూడదండి విధి నిర్వహణలో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు కనీసం ఇప్పుడు 1000 ఉంచుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది. సో ఏదైతే ఉంటుందో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పేసి జిల్లాలు, హెచ్డిఓలు, రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ దగ్గర 500, పర్యటనలో ఉన్నప్పుడు 10,000 ఉంచుకోవచ్చని గతంలో నిబంధన ఉండేది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడే వచ్చింది పాయింట్. ఏదైతే జిల్లాలు కానివ్వండి, హెచ్డిఓలు కానివ్వండి, రాష్ట్ర సచివాలయం పనిచేసే ఉద్యోగులు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు గవర్నమెంట్ జాబ్ చేసే హోల్డర్స్ వాళ్ళ దగ్గర 500 రూపాయలు ఉంచుకోవాలి విధి నిర్వహణలో ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని 1000కి పెంచారండి. అదే వాళ్ళు పర్యటనలో ఉన్నప్పుడు మాత్రం 10,000 ఉంచుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో గతంలో నిబంధన ఉండేదని చెప్పేసి ఏసీబీ దీన్ని సమీక్షించి చేతిలో ఉంచుకునే మొత్తాన్ని 1000కి పెంచాలని ప్రభుత్వం సిఫారసు చేసింది. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ ఉన్న దీన్ని పెంచారని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం ఉందండి. సో ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఉన్న 500 రూపాయల పాకెట్ మనీని ఇప్పుడు ఎంతకు పెంచారని ఎగ్జామ్లో అడుగుతాడు. 1000 రూపీస్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదే పర్యటనలో ఉన్నప్పుడు మాత్రం 10,000 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే మనకు BSF సంబంధించి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క BSFకి సంబంధించి హెడ్
డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి పంకజ్ కుమార్ సింగ్ అనే అతను పదవీ కాలం అయిపోయిందండి. సో అతని ప్లేస్లోకి మనకి టెంపరీగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. సో అతని గురించి మనం చూసినట్టేమో సిఆర్పిఎఫ్కి సంబంధించిన వ్యక్తి, అతని పేరు వచ్చేసరికి సుజవ్ లాల్ దావ్సేన్ అనే వ్యక్తి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే మనము ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్ అని చెప్పేసి మనకి సిఆర్పిఎఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేవిధంగా అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేవిధంగా మనకి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. అదేవిధంగా మనకి ఐటీబీపీ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో వీటి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి సంబంధించి మనము సిఆర్పిఎఫ్ డీజీ అండి, అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క డైరెక్టర్ జనరల్ హెడ్ వచ్చేసరికి మనము సుజవ్ లాల్ దావ్సేన్ అని చెప్పేసి ఉన్నారండి. దావ్సేన్ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారు. సో ఇతను ఏంటి అంటే మనకు బిఎస్ఎఫ్గా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా దీనికి సంబంధించి మనకి పంకజ్ కుమార్ అని చెప్పేసి ఉన్నారండి. మనకి పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. సో ఇప్పుడు ఈ యొక్క పంకజ్ కుమార్ అనే ఒక వ్యక్తి యొక్క పదవీ కాలం అయిపోయిందండి. సో ఈ యొక్క పదవీ కాలం అయిపోయింది. సో దీంట్లోకి మనకి టెంపరీగా ఈ యొక్క సుజవ్ లాల్ దావ్సేన్ని తీసుకురావడం జరిగింది అని టెంపరీగా బాధ్యతలు అప్పచెప్తున్నామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఈ అస్సాం రైఫిల్స్కి ఎవరున్నారో కూడా మనం ఒకసారి చూడాలి. అస్సాం రైఫిల్ హెడ్గా మనకి ఏదైతే మనకి ప్రదీప్ చంద్ర నాయర్ అని చెప్పేసి ఉన్నారండి. మనకి ప్రదీప్ చంద్ర నాయర్ అనే వ్యక్తి ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా మనకి ఐటీబీపీకి సంబంధించి అన్షీ దయాల్ సింగ్ అని చెప్పేసి ఒక ఆయనండి. మనకి అన్షీ దయాల్ సింగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే హెడ్స్ ఉన్నారో ఈ బిట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇన్ జనరల్ కూడా ఈ బిట్ మనకి ఏదైతే మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి మోడల్ టెస్ట్లు ఉంటాయో దాంట్లో కూడా ఈ బిట్స్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా సిఆర్పిఎఫ్ హెడ్గా ఏదైతే మనకి సుజయ్ లాల్ దావ్సేన్ ఉన్నారో ఆయన బిఎస్ఎఫ్కి తాత్కాలికంగా డైరెక్టర్ జనరల్గా వచ్చి ఉన్నారు. ఎవరి ప్లేస్లో వచ్చారంటే పంకజ్ కుమార్ ప్లేస్లో ఉన్నారు. ఈయన పదవీ కాలం అయిపోయింది. అస్సాం రైఫిల్స్కి అయితే మాత్రము ప్రదీప్ చంద్ర నాయర్ అని చెప్పేసి ఉన్నారు. ఐటీబీపీ అండి, ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ అని చెప్పేసి అన్షీ దయాల్ సింగ్ ఉన్నారని పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఈ ఉన్న ఫోర్సుల్లో ఎక్కువగా బిఎస్ఎఫ్ అనేది బాగా ఎక్కువగా పెద్దదని చెప్పేసి చెప్పుకోవాలండి. ఈ ఫోర్సుల్లో కదా ఇవన్నీ హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనము ఎన్ఎస్ఎస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఇవన్నీ కలిపి ఎస్ఎస్బి అండి, ఎస్ఎస్బి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎస్ఎస్బి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సహస్ర సీమా బాల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఈ యొక్క సహస్ర సీమా బాల్లో మనకి సిఐఎస్ఎఫ్ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఎన్ఎస్జి కానివ్వండి, ఇవన్నీ అంతర్భాగాలుగా పనిచేస్తాయని కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సహస్ర సీమా బాల్ దీంట్లో మనకి సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి సిఆర్పిఎఫ్ అండి, ఇదేనండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని, ఇవన్నీ అంతర్భాగాలుగా పనిచేస్తాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఈ అస్సాం రైఫిల్స్ అని చెప్పేసి ఉంటుందండి. ఈ యొక్క అస్సాం రైఫిల్స్ అనేది మనకి భూటాన్కి మయన్మార్కి అండి. ఈ యొక్క ఈ యొక్క అస్సాం రైఫిల్ అనేది మనకి భూటాన్ అంటే మయన్మార్ ఈ యొక్క సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటుంది ఈ యొక్క అస్సాం రైఫిల్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇండో టిబెటన్ బోర్డు అనేది మనకి చైనా అండి. సో ఇండియాకి చైనా బోర్డర్లో పహారా కాస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎస్ఎస్బి సహస్ర సీమా బాల్ అనేది మనకి ఏదైతే మనకి నేపాల్ అండ్ భూటాన్ ఉంటుందో అక్కడ ఉంటుందండి. అంటే నేపాల్ ప్లస్ భూటాన్ ఈ సరిహద్దుల్లో పహారా కాస్తుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. అదేవిధంగా మనకి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇక్కడ పహారా కాస్తుంది అనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ చూసినట్టయితే హుగ్లీ నీటి అడుగున మెట్రో సొరంగం అని చెప్పి చెప్తున్నారండి. ప్రయాణికులకు 40 సెకండ్ల వింత అనుభూతి అని చెప్పి చెప్తున్నారు. ఇండియాలోని ఫస్ట్ అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే మనము కోల్కతాలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఏదైతే హుగ్లీ నది ఉంటుందో ఈ హుగ్లీ నది అడుగు భాగంలో దగ్గరగా 520 మీటర్ల పొడవండి. సో 520 మీటర్ల పొడవుతో ఈ యొక్క మెట్రో ట్రైన్ని నిర్మించబోతున్నారని పాయింట్ గుర్తుంచుకోవాలండి. సో మనం అక్కడ మెట్రో ట్రైన్ వేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని నివాస స్థలాలు అవన్నీ ఉన్నాయని చెప్పేసి వాటిని కొంచెం ఖాళీ చేయడం ఇబ్బందిగా పరిస్థితి అని చెప్పేసి అక్కడ హుగ్లీ రివర్ నుంచి ఎట్లా డైవర్ట్ చేసి అక్కడ 520 మీటర్లు అండి. సో 520 మీటర్లు హుగ్లీ నది అండర్ గ్రౌండ్ నుంచి మనకి మెట్రో ట్రైన్ వెళ్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలోనే మొట్టమొదటి తొలి నీటి అడుగు భాగంలో ఉన్న మెట్రో ట్రైన్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే మనము వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుందండి. సో దీన్ని 2023
అంటే 2023 జూన్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది అనే పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.